భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అయితే పెరిగిపోయింది. బాగా వేడెక్కుతున్న సమయంలోనైతే భారత ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే మొన్నటి వరకు కూడాను దాదాపుగా 27 విమానాశ్రయాలను అయితే క్లోజ్ చేశారు. అలాగే 430 విమానాలను కూడాను ఆఫ్ చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలోనే ఇంకొక సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ అలాగే గుజరాత్ ఈ మూడు కూడా సరిహద్దు ప్రాంతాలు కావడంతో ఈ మూడిట్లకు కూడా హై అలర్ట్ అయితే విధించింది. అంతేకాకుండా ఢిల్లీకి కూడా హై అలర్ట్ విధించింది. అయితే అక్కడ హై అలర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి గుజరాత్ కి అలాగే ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ అలాగే ఢిల్లీ నుంచి ఇంకా ఏ ట్రైన్లు కూడా అనమాట ఈ మూడు ప్రదేశాలకు కూడా వెళ్లే ట్రైన్లు అన్నిటిని కూడా బంద్ చేసేసింది. ఢిల్లీ నుంచి ఏ ఒక్క ట్రైన్ కూడా కదలకుండా అన్నిటిని కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అది సరిహద్దు ప్రాంతాలు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందని. అంతేకాకుండా ఢిల్లీలోని గేట్ వే వద్ద కూడాను భద్రతా సిబ్బందిని పెంచి భద్రతా బలగాలను కూడా అక్కడ పెంచి కొంచెం హై అలర్ట్ అయితే విధించేశారు అక్కడంతాను. కాబట్టి అక్కడ ఉండే ప్రాంతాల్లో అంటే ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే ఎయిర్‌పోర్ట్‌లను అయితే మాత్రం మే 10వ తారీఖున మొత్తం యథావిధిగా నార్మల్‌గా సాగేటట్టు ప్రయత్నిస్తున్నారు. అయితే అది కాకుండా ఈ ట్రైన్‌ని ఎప్పుడు మళ్ళీ నార్మల్‌గా తిరిగేలా చేస్తారు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. మీరు మాత్రం అక్కడ ప్రదేశాల్లో ఉండేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.